నాకు ఏమనిపించింది అని అంటే అక్కడ కూర్చున్న వాళ్ళు గుర్తుపట్టేళ్ళు, అదేదో హోటల్ ఓనర్ గుర్తుపెడితే కొంచెం తక్కువ వేసేటోడు కాదు డబ్బులు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తేజారాణిని. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. 5 లక్షల మంది సబ్స్క్రైబర్లు అయినారు మాకు. 5 lakhs అందరు ఎదురు చూస్తారు, అంటే కామెంట్ చేస్తాను ఏమని అంటే ఎప్పుడైతే తొందరగా కంగ్రాట్స్ చెప్దామని అని. అంటే దాంతోనే నాకు అర్థమైంది మేము చూసుకోవట్లేదు కానీ ప్రతి ఒక్కరు చూస్తాను, మాకంటే ఎక్కువ సంతోషం వాళ్ళకే ఉందనేసి. ఇప్పుడు మా తమ్ముడు మాట్లాడుతాడు. పోయినసారి గంగపూర్ జాతర పోయినప్పుడు ఎన్ని వచ్చినాయి సబ్స్క్రైబర్లు? అప్పుడు 1 లక్ష లేరు. ఇప్పుడు ఫిబ్రవరి కదా, అప్పుడు మే జూన్ జూలైలో 70,000 80,000 అట్లా. గంగపూర్ జాతర అంటే ఈ టార్గెట్ రీచ్ అయ్యేదానికి మాకు 6 months అంటే ఎక్కువ 6 months లోపే అయిపోయింది. మా ఆయనకు బాగా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా, తొందరగా అయినారు. గంగపూర్ జాతరకు పోతే ప్రతి ఒక్కరు అన్నయ్య నీ ఫ్యాన్, నేను నీ ఫ్యాన్ అంటారు. నాకు ఎవరు ఫ్యాన్స్ లేరటని హట్టు. వాళ్ళకు కూడా అంటే గంగపూర్ జాతర అంటే వచ్చి మాట్లాడుతుంటే అన్నయ్య నీ ఫ్యాన్ అంటే చాలా హ్యాపీ అనిపించింది. మీరు గంగపూర్ జాతర అంటారు కానీ చెప్పట్లేదు కదా, అసలు ఆడియో లేకుండా వాళ్ళకి సినిమా చూసినట్టు అవుతుంది. గంగపూర్ జాతర ఏంటి అసలు అని చెప్పి మా తమ్ముడు మంచిగా చెప్తాడు గంగపూర్ జాతర గురించి వివరించి. అంటే అక్కడ వెంకటేశ్వర స్వామి వెలిచిన దేవుడు, ప్రతి సంవత్సరం ఒక రోజు ఉంటది, అక్కడికి వెళ్ళి దర్శనం ఒక రోజు ఉంటది, మాఘ పౌర్ణమి రోజు దర్శనం చేసుకుని. ఈ రోజు అయితే చాలా పబ్లిక్ ఉన్నారండి, చాలా అంటే చాలా. కుంభమేళలా ఇక్కడనే ఇట్లా ఉన్నారంటే కుంభమేళలా అసలు ఇంకేం అంటే మేము పూర్వం ఏమనుకున్నాం అంటే ప్రతి ఒక్కటి వీడియో తీసి ప్రతి ఒక్కటి అంటే వీడియో తీసి రికార్డ్ చేద్దామని అనుకున్నాం. అలా జనాలలా మేము నడిచడానికి తవ్వలేదు. అంత ఘోరమైన పబ్లిక్, అసలు ఘోరంగా ఫుల్ చెమటలు తొందరగా అయింది. మాకు పోయాల్సిన ఇబ్బంది అయింది. మేము మార్నింగ్ వెళ్ళినాం కదా, పొద్దున్న రాంగా దర్శనం చేసుకొని వస్తా అంటే హోటల్లో కూర్చున్న తర్వాత తేజ వాళ్ళ తమ్ముడు కదా అని చెప్పేసి అయితే గుర్తుపట్టిన. నాకు ఏమనిపించింది అని అంటే అక్కడ కూర్చున్న వాళ్ళు గుర్తుపట్టేళ్ళు, అదేదో హోటల్ ఓనర్ గుర్తుపెడితే కొంచెం తక్కువ వేసేటోడు కాదు డబ్బులు అని చెప్పేసి అనుకున్నా. చాలా బాగుంటాయి. ఆమెనైతే ఘోరంగా ఎగ్జైట్ గా ఫీల్ అయిందంటే చేతులు కాళ్ళు ఆడతలేవు అన్నయ్య, అసలు మీరు వీడియో చేస్తలేదు, మీరు ఇక్కడ ఖర్చుడేంది. ఒక ఆమెకు అంటే సరిగ్గా చెప్పడం కూడా టెన్షన్ వస్తలేదు. మీరు ఫాలోవర్స్ కదా, యూట్యూబ్ ఫాలోవర్స్ కదా అంటే ఆమె ఫాలోవర్స్ అని నేను అన్నా. అదే యూట్యూబర్స్ కదా అనక ఫాలోవర్స్ కదా అంటే ఇక అర్థమైపోయింది, టెన్షన్ పడుతుంది కావచ్చు అని. అవును అని అన్నాం. మా మరదల్ని తమ్ముని కూడా గుర్తుపట్టినట్ట వెంటనే కామెంట్ చేస్తాను ఇక వీడియోస్కి, ప్రతి వీడియోకి మీ తమ్ముడు మరదలు అమ్మ నాన్న వీళ్ళందరూ వచ్చిండ్రు, అసలు కలుద్దాం అనే వరకు ఇటు చూసి అటు చూసే వరకే వాళ్ళు మాయమైపోయినరు, కనిపించలే. ఘోరంగా మిస్ అయినాం. తమ్ముడితో మాట్లాడదామని బాగుండే అని మెసేజ్ పెట్టింది. ఎంత మాట్లాడుతుంది అట్టయింది మరి మొత్తానికి అయితే 5 లక్షల సబ్స్క్రైబర్ లైన్లో మా తమ్ముడు ఏమన్నాడు తెలుసా, 20,000 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు 20,000 అనే 20,000 అంటే అసలు ఏంది అది, మనకి 20,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారా, అది మామూలు విషయం కాదు అసలు. మనం ఫస్ట్ 1000 కోసం ఎంత చూసుకుంటుండే, ఫస్ట్ 1000 అంటే వాడు 20,000 అప్పుడు అట్లా ఘోరంగా ఎగ్జాక్ట్ గా ఫీల్ అయినా ఫోన్ చేసి చెప్పిండు 20,000 మందా, నేను ఇంకా మర్చిపోతలేదు. ఫస్ట్ 1000 కోసం కూడా మనం ఎంత ఎప్పుడైతే 1000 ఎప్పుడైతే అంటే ఫస్ట్ మనకు అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయమని హైదరాబాద్ సంధి ఉంటుంది, ఆమె కూడా అన్నది అన్నట్టు అంటే 20,000 అయిందంటే నాట్ జోక్. 20,000 బాగా మంది అన్నారు. 1000 అయిన తర్వాత వెంటనే అన్ని వెరుక్కుంటూ పోయినాయి. ఫస్ట్ 1000 టైం పెట్టినట్టు కూడా అనుకున్నాం. అంటే 20,000 అంటే 1000 కోసం బాగా కష్టపడ్డాం. ఆ 1000 కోసం 1000కి ఇద్దరు తక్కువ ఉన్నప్పుడు కూడా ఎవరు వేస్తే మంచి అలా కూడా కొంతమంది ఆడుతున్నారు, అది సబ్స్క్రైబ్ చేసుడు అన్సబ్స్క్రైబ్ చేసుడు. మీరు అందరూ మంచికి 1 రూపాయి ఇచ్చినా కానీ మా అక్కకి 5 లక్షలు వస్తాయి. 5 లక్షల సబ్స్క్రైబర్లు వచ్చినాయి. కుంభమేళలో కదే అన్నారు కదా, 1 కోటి మంది 4 కోట్లు వచ్చిండ్రు, అందులో సగం మంది ఇచ్చినా కూడా 2 కోట్లు. ఫస్ట్ ఫోన్ నెంబర్ అయితే పెట్టాను, నేను 10 రూపాయలు అయినా ఎత్తా అంటారు.
వీడియోస్ అంతా ప్రేమగా అభిమానంగా అంటే ఖచ్చితంగా చూస్తారంట ఒక రోజు. అవును నువ్వు కనిపించవద్దా నానిగా? అమ్మో హాయ్ హాయ్. అయ్యో నవ్వుతుంది. ఇప్పుడు గంగపూర్ జాతరకు పోయిరాగా మా మమ్మీ ఏం చేసింది, డప్పు తీసుకొచ్చింది. ఇక ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఇంట్లో డప్పులు కొడతాను. మేము కొంచెం మాట్లాడతాను, బయటికి పోయి కొట్టుకో అన్న పాపానికి బయటికి పోయి మా సౌండ్ కంటే ఎక్కువ సౌండ్ వచ్చినట్టు వాడిని చూపెట్ట ఒకసారి. ఏ అద్దట కొడుకుని చూపెట్టాడు. మా వదిన వీడియో తీసేది అలా కొడుకుని చూపెట్టాడు. ఒక్కసారి చూపెట్టి అదే ఇక్కడ ఎంత మంచిగా ఉన్నాడు. ఆడ వచ్చినప్పుడు హాయ్ మామా హాయ్ అని నవ్వుడు చిలక చిలకనే. హాయ్ ఫేమస్ అయిన వీడియోలు కూడా మాట్లాడుతూనే అండి. అందరు మా అబ్బాయి అనుకున్నారు. అమ్మ పాట అమ్మ పాట పాట బుడ్డోడు అమ్మ పాట బుడ్డోడు. ఇంకా మమ్మల్ని ఆదరించి మా వీడియోస్ ఇంకా మీరు చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి త్వరలో గోల్డెన్ బటన్ వచ్చి ఇన్స్టాలో అయితే మా ఆయననే మొత్తం వెళ్తాడు. మొత్తం ఇన్స్టాలో వీడియోస్ అన్ని మా ఆయనే పోతాయి. నాయి పోతలేదు, నా వీడియోస్ పోతలేవు ఇన్స్టాలో. మన రోజులు ఇక మీకు కనుక ఛానల్ ఉన్నది ఓవర్ యాక్షన్ అని చెప్పేసి అన్నట్టు చూద్దాంది. నా ఛానల్ గురించి చెప్తలేరు మీరు. ఇంకెప్పుడు అయిపోతుంది అన్నట్టు. అవ్వ లక్ష్మీ ప్రసన్న వ్లాగ్స్ ఒకసారి డిస్క్రిప్షన్ ఇస్తాం. అసలు దయ్యాల కోట. అసలు మా వదిననే నిన్ను అంత ఎత్తు తీసుకోయిందంటే అన్న చెల్లెల వీడియో దానికైతే సెంటిమెంట్ సూపర్ సూపర్ సూపర్. ఇది కూడా ఇది అదే వీడియో రాఖీ పౌర్ణమి రోజు చేసింది చూడు. అదే అది కూడా మస్తు పోయింది. వాళ్ళందరూ అది మస్తు పోయింది. దానికి ఇప్పటికి కూడా అత్తనే ఉంటాయి. ఇప్పటికి కూడా ఎవరో ఒక స్టేటస్ పెడతారంట ఆ వీడియో. ఇది శ్రీమంతం వీడియో చూడలే కావచ్చు కదా చాలా మంది చూస్తున్నారు. ఇప్పుడు కాదు అది ఓ మస్తు మా ఆఫీసర్లు ఇప్పుడు చూస్తున్నారు. దాంతోనే యూట్యూబ్ లో వీడియోస్ అంటే పోయి మొత్తానికి అయితే ఉత్తముతాడు. సక్సెస్ఫుల్లీ 5 lakhs. మొత్తానికి గంగపురి యాత్రకి అయితే రాలే. పిల్లల్ని తీసుకోవాలి. తీసుకోవంది నయమంది. మస్తు మంది జనాలు ఉన్నారు. మంచి చెప్పేసి ఇంకేంది 5 లక్షల మంది సబ్స్క్రైబర్లకు అందరికి పాదాభివందనాలు చేస్తాను. పేరు బాగా చెప్తాడు మంచిగా. కేక్ కట్ చేస్తా అని చెప్పిన మా వదిన కూడా కేక్ అంటే ఇష్టం కదా. అప్పటికి వీళ్ళు స్వీట్లు తినేటోళ్ళు ఉన్నారు. ఒకసారి అట్లా మాట్లాడు అందరితో. హలో హాయ్ హాయ్ అమ్మాను అమ్మా ఇదే తినేది అనుకుంటాడు. ఇంత గ్రేప్స్ తిన్నాడు కదా, అది కూడా గ్రేప్ లెక్కనే అసలే మొన్ననే కలొచ్చింది. చిన్నపిల్లగాళ్ళు ఎవరో వీళ్ళే మైకు తిరగొట్టిండ్రట. జాగ్రత్తగా ఉండైతే నిజం తెలుసు. తెల్లారు లేవగానే స్కూల్ పిల్లగాళ్ళు ఎవరు వీళ్ళే చిన్నపిల్లలు ఎవరో స్కూల్కి బాగా పడేసిండ. మొత్తానికైతే 5 లక్షలు అయ్యిండ్రు. చాలా హ్యాపీగా ఉంది. మంచిగా కేక్తో సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం కానీ ఒకరోజు దీన్ని మంచిగా బయట ఎక్కడైనా పార్టీ అట్లా సెలబ్రేట్ చేసుకోవాలి. మీరే ఉండరా ఏమన్నట్టు హైదరాబాద్ లో పడేది ఆకురుకుతారు. అందరు అడుగుతారు మీ తమ్ముడు కనబడతలేడు, మీ మరదలు కనబడతలేడు అంటే ఏం చెప్తాం. బతకడం కోసం ఏదో ఒకటి ఉద్యోగం చేయాలి. మంచి ఒక గ్రాండ్ పార్టీ ఇస్తారు. ఛానల్ ఎవరిది? ఛానల్ ఎవరిది? తేజర్ అనేది కాబట్టి గ్రాండ్ పార్టీ ఇస్తారు. అందరు రావచ్చు. మేఘన్ పార్టీకి ముందు ఒక వ్లాగ్ చేసి పెడతాం ఏ రోజు పార్టీ అని. అడ్రస్ కూడా పెడతాం. నిన్న నాకు అదే గుర్తుకొస్తుంది. రిష్ ఆధార్ కార్డ్ అప్డేట్ కాకపోతే తొందరపడి మొక్కకు మేకల్ని వస్తా కోళ్ళని వస్తా అని తీసినావు వదినా. ఓకే మరి మళ్ళీ ఇప్పుడు 5 లక్షలు అయిపోయింది కదా, మళ్ళీ 1 మిలియన్ తోటి మళ్ళీ మేము నలుగురం మళ్ళీ ఒక వ్లాగ్ చేస్తాం. కీప్ వాచింగ్ తేజరాణి సింహరాజ్.